హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజు వ్లాగ్స్. హలో ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటాను. నేనైతే బాగున్నాను. సో ఈరోజు హోలీ కాబట్టి ఒక చిన్న మినీ వ్లాగ్ అన్నమాట. ఆ వీడియో చూసేకి ముందు నా ఛానల్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట సింబల్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆల్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన ప్రతి ఒక్క వీడియోని మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ఉన్నది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. ఇప్పుడు టాప్ ఫ్లోర్కి వెళ్తున్నాము, అంటే 4th ఫ్లోర్ అనమాట టాప్. ఎందుకంటే మన ఇల్లు మరీ పెద్దది కాదు, చాలా చిన్నదే. అక్కడ అవ్వదు అని చెప్పేసి పైకి వచ్చామన్నమాట. వీళ్ళందరూ కిందే ఆడుకుందాం రోడ్లో బాగుంటుంది అని అన్నారు. కానీ చాలా సైలెంట్ ఏరియా కదా బెంగళూరులో. మన ఊరిలో ఉన్నట్టు అందరూ కలిసిమెలిసి ఉండటం కానీ మాట్లాడుకోవటం అలా ఉండదన్నమాట. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు తలుపులు వేసుకొని, ఒకరికొకరు మాట్లాడుకోరు. ఇక్కడంతా సైలెంట్ ఏరియా. ఊరికే ఒకరికి డిస్టర్బెన్స్ అవ్వటం కానీ వాళ్ళ ఊరికి ఏదైనా ఒక మాట అనటం ఎందుకు అని చెప్పేసి టాప్ ఫ్లోర్కి వెళ్ళాము. అది కూడా వీళ్ళందరూ నీళ్ళు తీసుకుని ఆడుకుందాము, నీళ్ళలో మిక్స్ చేసుకుందాం అన్నారు. కానీ ఇది రెంట్ హౌస్ అనమాట, మనం ఉన్నది ఓన్ హౌస్ కాదు. మరి ఆ కలర్ కింద పడింది కదా మీరు చూస్తున్నారు, దాని మీద వాటర్ పడింది అనుకోండి ఇంకా వెళ్ళదు, అట్లే అంటుకునేస్తుంది. ఇంకా మరి ఓనర్ ఒక మాట అనటం, ఇక్కడ రెంట్ హౌస్ వాళ్ళు కంప్లైంట్ చేయటం, ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఓన్లీ పౌడర్తో ఆడుకుందాం అని చెప్పేసి హోలీ ఆడుకున్నాము. యాక్చువల్గా నేను ఇలా వీడియో తీయాలి, అలా అంత బాగా తీయాలి, ఇంత బాగా తీయాలి అని అనుకున్నాను. కానీ హ్యాపీ హోలీ అని చెప్పగానే మా గీత ఉంది కదా, అది 7 నెలలు పుట్టేటప్పుడు ఎంత ఆత్రంగా అమ్మ కడుపులో నుంచి బయటకు వస్తామో అట్లా ఆడుతుంది అనమాట. దానికి ఆత్రం ఎక్కువ. మొత్తం మిక్స్ చేసేసి బూడిది చేసేసింది కలర్స్ అంతాని. అది కూడా అన్ని కలర్స్ తెచ్చింది కానీ మంచి కలర్స్ చాయిస్ చేసుకోలే. ప్లేట్లో ఒక 5-6 కలర్లు కలిపింది. అది ఎల్లో, గ్రీను, అలా అంత బాగా లేవన్నమాట కలర్స్. మెయిన్ పర్పల్ అవన్నీ అలాగే వదిలేసి వేరే కలర్స్ అన్నీ తీసుకొని కలర్ఫుల్గానే అస్సలు లేదు. మా మొహాలు చూస్తున్నారు కదా, మొత్తం తీసుకోగానే మొత్తం బూడిద పూసుకున్నట్టు పూసేసుకున్నారు అందరూ మొహానికి. నేను ప్లేట్ చేతిలో పట్టుకున్నాను, ఎట్లా కావాలంటే అట్లా పూసేసుకుని మొత్తం కలర్ మిక్స్ చేసేసినారు. పొయ్యిలో నుంచి తీసుకున్న బూడిది లాగుంది. ఊరికే డబ్బులు ఖర్చు పెట్టి కలర్స్ తీసుకునే బదులు ఆ పొయ్యిలో ఉన్న బూడిది తెచ్చుకుంటే ఎంతో బాగుండింది అనిపించేసింది. చూడండి తిక్కగా ఎట్లా అంటే అట్లా ఆడేసి, అబ్బా నిజంగా అంటే నేను ఎంత బాగా రీల్స్ తీయాలి, ఇలా తీయాలి, బ్లాగ్ అలా తీయాలి అనుకున్నాను. కానీ మొత్తం చెడిపి చెన్నాకులు చేసేస్తారు నాకైతే. ఇక్కడ రీల్స్ చేద్దామన్నారు, ఆ రీల్స్ కూడా కరెక్ట్గా ఉంటారా అంటే అందరికీ డాన్స్ వస్తుంది, ఆడడానికి సిగ్గుపడతారు. నేను అన్ని యాక్టివిటీస్లోనూ కొంచెం యాక్టివ్గా ఉంటానన్నమాట. కాకపోతే వీళ్ళకి మొహమాటము అండ్ అట్లనే. అది గీత అయితే అన్నీ చెడుపుతుంది. నాకు తన్నేద్దాం అనిపించేంత కోపం వస్తుంది ఆ తిక్క అవతారాలకి. లక్ష్మి అక్కడికి నీళ్ళలో ఆడుకుందామని నీళ్ళు తెచ్చకపోతే వద్దు అని చెప్పాను, ఊరికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం ఎందుకు అని చెప్పేసి. అండ్ పోయిన శుక్రవారం ఒక వీడియో తీశాను, మిస్ చేయకుండా అది చూడండి. శుక్రవారం పెట్టిన వీడియో, అది ఒక గివ్ అవే ఉంది మీ అందరికీ కూడా. ఏంటి ఎలా అని చెప్పేసి ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా నెక్స్ట్ శుక్రవారం దగ్గరలో ఉంది కాబట్టి మిస్ అవ్వకండి ఎవ్వరూ కూడా. ఒకసారి వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ ఇంకొక రీల్ తీద్దామని చెప్పి అనుకుంటే ఇక్కడ కూడా చూడండి అటు ఇటు ఎట్టంటే అట్లనే ఇచ్చేసేసారు అక్కడ కూడా. ఇంకా మొత్తం డిసప్పాయింట్ అయిపోయాను నేనైతే. చూడండి మా మొహాలు మొత్తం పొయ్యిలో బూడి తీసుకొని రాసుకున్నట్టుంది మాకు, మా మొహాలు మేము. నేను మాత్రం కొంచెం క్యూట్గా కనబడుస్తున్నాను కదా. ఈ బొడ్డిది కూడా మాతో పాటు. ఇక్కడ మా గీతకి రీల్స్ పిచ్చి.